తులసి నా కూతురు సీమంతం జరిపించడానికి నువ్వెవరు? అసలు నువ్వెవరు? నా కూతురి మీద ఏ హక్కు ఉందని తగుదునమ్మా నీ పూలు పళ్ళు తీసుకొచ్చి ఈ హడావిడంతా చేస్తున్నావు? అంకుల్, ఎప్పుడో గతంలో జరిగిన గొడవలు ఇంకా మనసులో పెట్టుకుని మా అమ్మని ద్వేషించకండి. లక్ష్మి విషయంలో నేను కూడా పూర్తిగా మారిపోయాను. ఇక్కడ అందరూ లక్ష్మి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మేమేం గొడవ చేయడానికి రాలేదు. ఈ సీమంతం మా అమ్మ చేతుల మీద జరగనివ్వండి అంకుల్. ముందు బయటికి నడవండి రా. అంకుల్, ఇదేనా మీ పెద్దరికం? వీడింత వినయంగా మాట్లాడుతుంటే మీరంతా దౌర్జన్యంగా ప్రవర్తిస్తారేంటి? ఈశ్వర్, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. దయచేసి ఇందులో నువ్వు అడ్డుపడకు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా, మాట మాత్రమే చెప్పకుండా ఇలాంటి శుభకార్యం ఈవిడి గారు ఎలా చేస్తుంది? అత్తయ్య మీతో ఎందుకు చెప్పలేదంటే మీరు ఒప్పుకోరు గనక చెప్పలేదు. మా లక్ష్మి, నువ్వు నోరు మూసుకొని ఉండు. నువ్వుండు. నువ్వు ఎవరిని నెత్తిన పెట్టుకున్నా నేను సహిస్తాను, కానీ ఈ మనిషిని మాత్రం సహించేది లేదమ్మా. ఈ విషయం నీకు బాగా తెలిసినా కూడా నువ్వు ఎందుకు ఇలా తెగించావు? నీ సీమంతో జరిపించాలంటే అది వైభవంగా నేను నందిని జరిపిస్తా. అంతేగాని ఎవరో జరిపించడం ఏంటమ్మా? అంకుల్, ఎవరో ఏంటి? ఎంత కాదనుకున్నా అత్తయ్య గారు మీకు తోడబుట్టిన చెల్లెలు. ఆ రక్త సంబంధాలు ఎప్పుడో తెగిపోతే మళ్ళీ మళ్ళీ మీరు గుర్తు చేస్తారేంటి? మర్యాదగా మీరందరూ బయటికి నడవండి. అంకుల్, మా అత్తగారు పాపం ఎన్నో ఆశలు పెట్టుకుని మీ అమ్మాయికి గాజులు తొడిగి ఆశీర్వదించడానికి వస్తే మీరిలా అవమానిస్తారేంటి అంకుల్? ఎంత కాదనుకున్నా, మీరు ఎంత తెంచేసుకున్నా మీ చెల్లి కాకుండా పోతుందా? ఎప్పటికీ ఇది నా చెల్లెలు కాదమ్మా. గట్టిగా మాట్లాడితే ఇక్కడ 10 మంది ఉన్నారు. నేను 10 సెకండ్లు టైం ఇస్తున్నాను. వెళ్ళిపోండి. అంకుల్, మీరు చాలా ఆవేశంలో ఉన్నారు. కాస్త ఆవేశం తగ్గించుకొని ఆలోచించండి. వీళ్ళ ఫ్యామిలీ అందరూ గుడ్ విషెస్తోనే వచ్చారు. వీళ్ళ తప్పేమీ లేదు అంకుల్. బాబు, వీళ్ళ ఫ్యామిలీ మనకి అవసరం లేదు. ఆ రోజు కూడా లక్ష్మిని నువ్వు కొద్ది రోజులు వీళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం నాకు నచ్చలేదు. నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసావు కనుకే నేను ఆ రోజు ఊరుకున్నాను. అదే వీళ్ళందరికీ అలసైపోయింది. బావగారు,
ఇక ఈ శుభకార్యం ఇంతటితో ఆగిపోవాల్సిందేనా? ఆగిపోనివ్వండి బావగారు, ఆగిపోనివ్వండి బావగారు. మంచి రోజు చూసి మనమే జరిపిద్దాం. మన చేతుల మీద జరిగే శుభకార్యానికి అర్థం ఉంటుంది, మనకి సంతృప్తి ఉంటుంది. ఇంకా ఎక్కడ ఉన్నారండి? బయలుదేరి వెళ్ళండి. అది కాదు అంకుల్, ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి. రైట్, ఇంకొక మాట మాట్లాడకుండా నువ్వు బయటికి నడుస్తావా లేదా? ఒక్కొక్కరిని మెడ పట్టుకుని బయటికి గంటేమంటారా? అత్తయ్య, ఇంకా మనం ఇక్కడే ఉండి ఈ అవమానాల్ని ఎందుకు భరించాలి? వెళ్ళిపోదాం పదండి అత్తయ్య. అయ్యో పాపం తులసి, చాలా హర్ట్ అయిపోయింది. అందుకే అసలు నోట్లో నుంచి మాట బయటికి రావట్లేదు. ఫోన్లేండి అంకుల్, ఎంత దూరం వచ్చారు కదా, తులసికి ఒక అవకాశం ఇద్దాం. వద్దమ్మా, ఇలాంటి దానికి అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ తలపోటుగా మారిపోతుంది. ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెడితేనే మనకి మంచిది. నందిని, పాపం నా కోసం నువ్వెందుకు అడుక్కోవడం? మేమే వెళ్ళిపోతాం. అయ్యో తులసి, వెళ్ళిపోతావా? మరి సీమంతం లక్ష్మికి నీ ఆశీర్వాదం. రెండు చేతుల నిండా గాజులు వేసి గంధం పూసి అక్షింతలతో మనసారా ఆశీర్వదించి వెళతాము అంటున్నాను. అది కుదరదని చెప్తున్నాను కదా. కుదురుతుంది. రండి. ఆపండి. ఎవరు మీరంతా? మీడియా సార్. మీడియానా? అవును సార్, మీడియా సార్. అందరి భాషలో అయితే సోషల్ మీడియా అంటే మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ సేకరిస్తూ ఉంటామన్నమాట. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఇంకెవరు సార్, నేనే. కట్టేసిందిగా, మా అన్ననోరు గట్టిగా కట్టేసిందిగా, ఇంకేం మాట్లాడలేడు. అయిపోయింది. ఎంత కోపంగా వచ్చాడో తుస్సని తీసేసింది గాలి. మొత్తానికి మీడియాని రప్పించేసింది. తులసి మామూలు ఆవిడ కాదు. అత్తయ్య మజాక. మా అమ్మ తెలివే తెలివి. నువ్వు చెప్పినట్టే జరుగుతోందక్క. ఎవరిని మాట్లాడనీయకుండా చేసావు. చాలా గ్రేట్ అక్క. మీడియాని నువ్వు పిలిచావా? అవును నందిని, ఇక్కడ శుభకార్యం జరిగినా ఆగిపోయినా అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో పిలిచాను. ఏ ఇలా పిలవడం తప్ప? ఈ శుభకార్యం ఎలాగైనా జరిపించాలని
ఎవరు అడ్డుపడినా ఆగకూడదని ముందు జాగ్రత్తతో చాలా తెలివిగానే ఆలోచించావు. నీ బుర్రకిన్ని తెలివితేటలున్నాయని అస్సలు గెస్ చేయలేకపోయాను. ఛ! ఏంటి నందని ఆలోచిస్తున్నావు? తప్ప అని అడుగుతున్నాను. తప్పంటే తప్పెందుకు అవుతుంది? ముమ్మాటికి ఇది తప్పేనందని కావాలని మనల్ని టార్గెట్ చేయడానికి తెలివితేటలు ప్రదర్శిస్తుంది. ఇక్కడ మీడియానే కాదు, మొత్తం అన్ని స్టేట్స్ నుంచి వచ్చినా కూడా నా కూతురు సీమంతం మనం అనుకున్నట్టు జరగాలి నందిని. ఈ తులసి చేతుల మీద జరగడానికి మాత్రం వీల్లేదు. ఒక శుభకార్యం నా చేతుల మీద జరగడం అంత పెద్ద నేరమా? అయితే అదేదో మీడియాకి చెప్పు. మన పగలు పాత కక్షల వల్లే ఈ సీమంతో నా చేత జరిపించట్లేదని మీడియాకి చెప్పు. ఎందుకు ఇలా ఆపుతున్నాడనేసి ఈ పెద్ద మనిషిని నిలదీయండి. సార్, తులసి గారంటే మీకెందుకంత కక్ష? మీ కూతురు తనకేం పరాయి ఆడపిల్ల కాదు కదా. మేనత్తగా లక్ష్మి గారి సీమంతం తులసి గారు జరిపిస్తే అది అంత పెద్ద నేరంగా మీరెందుకు పరిగణిస్తున్నారు సార్? సూపర్, చెప్పండి. తులసి గారి ప్రేమ మేనకోడలిగా మీ అమ్మాయి కోరుకుంటుంటే అడ్డుకునే అధికారం మీకెక్కడుంది సార్? శుభకార్యం ఇలా అడ్డుకోవడం నేరం సార్. మీరు కక్ష కొద్దీ కావాలని అడ్డుకుంటున్నారు కదా సార్. ఆపండి ఆపండి మీ ప్రశ్నలు. అయినా మీ ప్రశ్నలు అన్నిటికీ నేనెందుకు సమాధానం చెప్పాలి? ముందు మీరందరూ బయటకు పండి. బాబు వీడియో ఆపు. సార్ ఫోటోలు తీగో. సార్, మీడియా వాళ్ళంటే మరీ అంత చులకనగా చూడకండి సార్. మీరు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా మీరందరూ బయటికి నడవండి. ఈ మనిషి వస్తాడని, ఇలా వీరంగం చేస్తాడని నేను మీకు ముందే చెప్పాను కదా. అర్థమైంది మేడం. తర్వాత ఏం చేయాలో కూడా మీరు చెప్పారు కదా, అది ఫాలో అయిపోతాం. ఏం ఫాలో అయిపోతారు? ఆ తులసి మీకేం చెప్పింది? ఏ తులసి, ఏం చెప్పా? మాతో ఏం చెప్పారో అదే విషయం వీళ్ళతో కూడా మీరే చెప్పండి మేడం. ఓ, నాతోనే చెప్పిస్తారా? ఓకే, చెప్తాను. శుభమా అంటూ నా మేనకోడలు లక్ష్మి సీమంతం జరిపించడానికి నేనొస్తే నేనంటే పడని కొంతమంది పెద్దవాళ్ళు ఆపాలని చూస్తున్నారు. ఎందుకు ఆపుతున్నారో ఆ కారణాలన్నీ తెలుసుకుని వెంటనే మీడియాలో పోస్ట్ చేయమన్నాను. ఈ శుభకార్యాన్ని ఆపే పెద్ద మనిషి ఫోటోతో సహా ట్రోల్ చేయమన్నాను. ఫోటోలు తీగో. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా. అవునవును మేడం. అడగండి. మీకు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని గెంటేస్తే ఆ వార్త కూడా మీడియా మొత్తం వినిపించేలా చేసేయండి. ఇక మీ ఇష్టం, మీరే అడగండి. అంకుల్, ఈ తులసి మీడియాని అడ్డు పెట్టుకుని మీ పరువంతా తీసేలా ఉంది. ఎందుకొచ్చిన గొడవ? సీమంతం తులసి చేతుల మీదుగా జరగనివ్వండి అంకుల్. అది కాదమ్మా. ప్లీజ్ అంకుల్, తులసి మీద మనకున్న పగ కంటే ఇప్పుడు మీడియా ముందు మీ పరువు ముఖ్యం. అనవసరంగా ట్రోల్ చేసేస్తారు. ఏంటి మేడం, ఏదో చర్చలు జరుపుతున్నట్టున్నారు? ఏం లేదండి.
మా కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఈ సీమంతం ఇంకో రోజు అనుకొని చాలా గ్రాండ్ గా జరిపించాలని మా అంకుల్ ఉద్దేశం. తులసి, నువ్వు కార్యక్రమం స్టార్ట్ చేయి. ఇంతలోనే ఇంత మార్పా? మరి ఈ విషయం మీ అంకుల్ చెప్పరే? అడ్డు చెప్పట్లేదు కదా నేను. ఇక నన్ను మాట్లాడించకండి. ఏమైనా చేసుకోండి. అయితే నా చేతుల మీద ఈ సీమంతం జరగడానికి నీకెలాంటి అభ్యంతరం లేదన్నమాట. చాలా థ్యాంక్స్. ఈ శుభకార్యంలో కాస్త పుణ్యం నీకు కూడా దక్కుతుంది. ఇదిగో మీడియా వాళ్ళు, ఈ శుభకార్యాన్ని అందంగా వీడియో రికార్డ్ చేయండి. తీపి గుర్తుగా ఉంటుంది. ఆగిపోతుందనుకున్న కార్యక్రమం జరిగిపోతుంది. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. దోషాలన్నీ పోయి నీకు సుఖప్రసవం జరిగి పండంటి బిడ్డను మా చేతుల్లో పెట్టాలనేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నేను కడుపుతో లేనన్న ఒక్క విషయం నీ దగ్గర దాచినందుకు బాధగా ఉంది అత్తయ్య. నన్ను క్షమించు. సుజాత గారు, మీ కోడల్ని ఆశీర్వదించండి. అలాగే తులసి గారు. దీర్ఘ సుమంగళీ భవ. ఝాన్సీ రా.
లక్ష్మీ సీమంతం నా చేతుల మీదుగా జరగకూడదనేసి మీరు మీ గోవర్ధన్ అంకుల్ అనుకున్నారు. అనవసరంగా నాతో పెట్టుకుని అడుగడుగునా ఫెయిల్ అవుతూ ఆరోగ్యం పాడు చేసుకోకండి. తులసి, నందిని, నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేకపోయినా నీకు కాస్త అవకాశం ఇచ్చాను కదా అని రెచ్చిపోకు.